మీడియా మిత్రులకు నా సహచార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజు మార్కాపూర్ నియోజకవర్గ పరిధిలో మార్కాపూర్లో కరెంటు డిఈ గారికి పెంచిన కరెంటు ఛార్జీలని తగ్గించే దానికోసం రిప్రజెంటేషన్ ఇచ్చి వారి దగ్గర నిరసన తెలిపేదానికోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11:30 గంటలకి తర్లుపాడు రోడ్లోని డిఈ గారి ఆఫీసు ప్రాంతానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నింది. మీరు అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 దఫాలు కరెంటు ఛార్జీలు పెంచిందని, మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, అవసరమైతే తగ్గిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగింది. కానీ వచ్చి 7 మాసాలైతే 7 మాసాల్లోనే 2 దఫాలు సుమారు 15,500 కోట్ల రూపాయలు ప్రజలపై భారం వేయడం అనేది సమంజసం కాదు. పునర్సమీక్ష చేసుకొని ఖచ్చితంగా మీరు ఏదైతే ఈరోజు పెంచేదానికి సిద్ధపడి పెంచినారో దాన్ని రద్దు చేయాలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే మీరు ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారో వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా మీరు వాటిని త్వరితగతిన పూర్తి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది, మీ బాధ్యత కూడా అని చెప్పేసి కూడా కోరుతూ, అలాగే రేపు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా ప్రజలకు తెలియపరుస్తాము.